హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో లాస్ట్ వీడియోలో అయితే ప్రిన్సెస్ కట్ ఇంకా బ్యాక్ హుక్స్ వచ్చేటట్టు బ్లౌజ్ కటింగ్ అయితే చూసాం కదా. ఆ బ్లౌజ్ అయితే ఈ రోజు ఎలా కుట్టుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే నేను వీడియో లెంత్ ఎక్కువైపోద్దని లైనింగ్స్ అన్ని అటాచ్ చేసి తీసుకున్నా. మొత్తం అన్ని పార్ట్లకి లైనింగ్ అయితే నార్మల్ గా అటాచ్ చేసేసాను అనమాట. హ్యాండ్స్ అలాగే బ్యాక్ 2 పార్ట్లు, ఇవి ఫ్రంట్ ఈ సైడ్ పీస్లు, ఇలా మొత్తం లైనింగ్ అటాచ్ చేసి రెడీగా పెట్టుకున్నా. ఈ లైనింగ్ అటాచ్ చేసింది మొత్తం చూపించాలంటే వీడియో అయితే లెంత్ ఎక్కువైపోతుంది. లైనింగ్ నార్మల్ గా మనం బ్లౌజులకు ఎలా అటాచ్ చేస్తామో అలా అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని బ్యాక్ డార్ట్ అయితే కుట్టుకోవాలి. చూడండి, బ్యాక్ డార్ట్ కోసం ఇక్కడ ఒక 2 ఇంచులు ఖర్చు కోసం ఇలా మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా సెంటర్ కి ఇలా చూసుకొని ఇక్కడ ఒక నాచు పెట్టి ఇక్కడ అయితే మనం డార్ట్ కుట్టుకోవాలన్నమాట. డాట్ లెంత్ వచ్చేసి 4 ఇంచులు పెట్టుకోవాలి. నేనైతే మార్కింగ్ ఏం చేయడం లేదు, అందాజుగా కరెక్ట్ గా 4 ఇంచులు వచ్చేటట్టు అయితే కుట్టేస్తాను. అలాగే ఇంకో పార్ట్ కూడా డాట్ కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మనం ఈ బ్యాక్ కి మనకు బ్యాక్ ఓపెన్ కదా, దీనికి హుక్స్ పట్టి కాజా పట్టి అయితే కుట్టేసుకోవాలండి. ఫస్ట్ మనం ఈ సైడ్ అంటే మనకి ఇది రైట్ సైడ్ వస్తుంది అనమాట. ఈ రైట్ సైడ్ వచ్చేదానికి హుక్స్ పట్టి కుట్టుకోవాలి. మనం లెఫ్ట్ సైడ్ కనుక హుక్స్ పట్టి కుట్టినట్లయితే మనకి పెట్టుకోవడానికి రాదనమాట, అంత కంఫర్ట్ గా ఉండదు. అందుకని రైట్ సైడ్ పార్ట్ కి వచ్చేసి హుక్స్ పట్టి కట్టుకోవాలి. కాజా పట్టి వచ్చేసి లెఫ్ట్ సైడ్ దానికి ఇలా కుట్టుకోవాలి. మనం చూడండి, హుక్స్ పట్టి ఈ బ్యాక్ పార్ట్ పైన పట్టిని పెట్టి కుట్టాము. ఇది వచ్చేసి ఇంచున్నర ముక్కని డబుల్ ఫోల్డ్ చేసి తీసుకున్నా. ఇక్కడ కాజా పట్టి కోసం ఇలా ఒక 4 ఇంచుల ముక్కని తీసుకొని, దీనికి ఇది క్లాత్ జార్జెట్ క్లాత్ అండి, పలచగా ఉందని దీనికి కూడా లైనింగ్ కుట్టుకుని పెట్టాను అనమాట. దీన్ని వచ్చేసి బ్యాక్ పార్ట్ కిందేసి ఇలా కుట్టాలి. బ్యాక్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ ఉండాలి, కింద పట్టి పెట్టేసి ఇలా కుట్టుకోవాలి. ఇలా స్ట్రేట్ గా పాదం వరకు కుట్టేసుకోవాలి. ఈ రెండు అటాచింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఈ కాజా పట్టి పై నుంచి ఒక కుట్టేసుకోవాలి. ఇలా పక్క నుంచి ఇలా కుట్టేసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసి స్ట్రేట్ గా కుట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి పట్టి పై నుంచి ఇలా కుట్టేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేయండి. మనకి కాజా పట్టి అయితే రెడీ అయిపోయింది. ఇతర సైడ్ పట్టికి చూడండి, ఇక్కడ ఒక 4 ఇంచుల క్లాత్ వెడల్పు అయితే తీసుకున్నాను. దీన్ని ఇలా మధ్యలో ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టేసుకోవాలి. క్లాత్ పలచగా ఉంటే మాత్రం కంపల్సరీ లైనింగ్ వేస్తే మనకి స్టిఫ్ గా ఉంటుందండి. లేకపోతే జార్జెట్ క్లాత్ కాబట్టి మనం డబుల్ ఫోల్డ్ వేసినా సరే కానీ అది ఒక సైడ్ కి అనేది పడిపోతుంది అనమాట క్లాత్. ఫస్ట్ ఇలా ఒకటి ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుట్టేసుకున్న తర్వాత దీని పక్క నుంచి ఒక కుట్టేసుకోవాలి. దీన్ని కూడా ఎక్స్ట్రా రోల్ కట్ చేసేయాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఒకసారి చూద్దాం రెండు సమానంగా ఉన్నాయా లేదా అని. చూడండి, కరెక్ట్ గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ కింది సైడ్ ఇలా 1.5 ఇంచులో పట్టీలా కట్ చేసుకొని ఒక సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. పొడుగ్గా తీసుకోవాలి. ఇక్కడ మనకి నడుం పట్టి కోసం అనమాట. ఇక్కడ ఫోల్డింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ అంత వదిలేసి మనం ఖర్చు 1/2 ఇంచ్ వదులుకున్నాం కదా, ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు పట్టుకొని కుట్టుకోవాలి. ఇక్కడ మన డాట్ దగ్గర వచ్చి చిన్న ఫిల్ట్ లాగా ఇలా పెట్టాలండి. అలాగే దీన్ని కూడా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ ముక్కు ఉంది కదా, హెమ్మింగ్ కోసం పెట్టాం, దీని పై నుంచి పక్క నుంచి ఇలా కుట్టేసుకోవాలండి.
ఇలా దీని పైనుంచి కుట్టేసుకోవాలి. అలాగే ఇవతల సైడ్ దానిపైన కూడా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇది మనకి హెమ్మింగ్ కోసం కదా, ఇలా ఫోల్డ్ చేసేసి పెద్ద కుట్టు పెడుతున్నా. ఎందుకంటే హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టును అయితే మనం ఓపెన్ చేసేస్తాం కాబట్టి ఇలా స్టిచ్ కొంచెం పెద్ద పెట్టేసి కుట్టుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఇక్కడ ఖర్చు ఉంది కదా, దీన్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఖర్చు ఎక్కడ బయటికి కనిపించకుండా నీట్ గా ఇలా ఫోల్డ్ చేసుకొని పైనుంచి కుట్టుకోవాలండి. చూడండి ఇలా కుట్టుకోవాలి. దీన్ని కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి పెద్ద కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇంకోసారి మనం ఉక్పట్టి కాజాపట్టి కరెక్ట్ గా ఉందా లేదా చూద్దాం. హెచ్చు తగులుంటే ఇప్పుడే సరి చేసుకోవాలి. చూడండి కరెక్ట్ గా అయితే ఉందన్నమాట, హెచ్చు తగులు ఏం రాలేదు, కరెక్ట్ గా సరిపోయింది. ఇలా బ్యాక్ పార్ట్ రెడీ చేసిన తర్వాత మన ఫ్రంట్ పార్ట్ అయితే మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రంట్ కూడా నేను లైనింగ్ ఆల్రెడీ కుట్టి పెట్టేశాను కదా, ఈ సైడ్ ముక్కలు జాయిన్ చేసుకోవాలి. ఇవి జాయిన్ చేసేటప్పుడు మనం ఎక్కువ లాగకుండా కరెక్ట్ గా లూజ్ గా వదులుకొని అయితే అటాచ్ చేయాలండి. చూడండి ఖర్చు కోసం మనం హాఫ్ ఇంచ్ వదులుకున్నాం కదా, హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇక్కడ పట్టుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఇది మొత్తం ఒక దగ్గరికి ఇలా తీసుకున్నా. ఈ చిన్న ముక్కని కింద సైడ్ వేస్తాను. చూడండి మనకి ఇది హెచ్చు తగ్గులు రాకూడదు. కటింగ్ చేసినప్పుడు అయితే కరెక్ట్ గా వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా చూడండి ఏది లాగలేదు, ఏం చేయలేదు, కరెక్ట్ గా సరిపోయింది. ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే ఎలాంటి టెన్షన్ లేకుండా నీట్ గా వచ్చేస్తుందని, కుట్టడానికి అయితే పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. దీనిపై నుంచి ఇంకో కుట్టు వేసుకోవాలి. ఫ్రంట్ చూడండి షేప్ ఎంత బాగా వచ్చింది. చూడండి షేప్ ఎంత నీట్ గా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది అనమాట. మనం ఈ సైడ్ కూడా సేమ్ జాయిన్ చేసుకోవాలి ఈ ముక్కని. ఇక్కడ నేను రెండు సైడ్లు జాయిన్ చేసినప్పుడు ఈ కింది దగ్గర నుంచి, అంటే కింది మనం నడుము దగ్గర కింద భాగం ఉంది కదా, ఈ కింది నుంచి అయితే కుడుతున్నా అనమాట. ఎందుకంటే ఒకవేళ ఏదన్నా ఎక్కువ తక్కువ వచ్చినా ఇక్కడ ఈ క్రాస్ లో మనం సెట్ చేయొచ్చు. ఈ పై నుంచి కుట్టామనుకోండి కింద సెట్ చేయడానికి రాదు. దాన్ని ఎలాగైతే కుట్టుకున్నామో ఇతర సైడ్ కూడా అలాగే కుట్టుకోవాలండి. చూడండి కరెక్ట్ గా వచ్చేసింది. దీనిపై నుంచి కూడా ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ కుట్టుకున్న తర్వాత చూడండి ఫ్రంట్ షేప్ ఎంత బాగా వచ్చింది. మనం ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ కుట్టినప్పుడు ఇలా గుల్లగా రావాలన్నమాట. ఫ్రంట్ ఇలా వచ్చినట్లయితే మనకి ఫ్రంట్ షేప్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. వచ్చినట్టు కాకుండా చెస్ట్ టైట్ అయిపోకుండా ఫ్రీగా నీట్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ నేను ఖర్చు కూడా చూపిస్తున్నా చూడండి, ఇలా నీట్ గా ఓవర్లాక్ అయితే చేసేసాను. ఇప్పుడు ఈ కింది సైడ్ కూడా మనం పట్టి కుట్టుకోవాలి, నడుము పట్టి. ఇంతకుముందు బ్యాక్ సైడ్ నడుము పట్టి కుట్టాం కదా, అలాగే కుట్టుకోవాలి. ఈ ఫ్రంట్ సైడ్ మనం కావాలంటే హెమ్మింగ్ పెట్టుకోవచ్చు, లేదనుకుంటే మిషన్ కుట్టి వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎప్పుడు మేము ఫ్రంట్ సైడ్ కి అయితే మిషన్ కుట్టి వేసేస్తాను, హెమ్మింగ్ అయితే వదలను. చూడండి ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ కట్టుకొని ఇలా ఈ కుట్టు దగ్గర చిన్నగా ఒక ఫిల్ట్ లాగా అయితే పెట్టుకోవాలండి. మనం బ్యాక్ పార్ట్ కి ఎలాగైతే పట్టి అటాచ్ చేసామో అలాగే ఫ్రంట్ కూడా కుట్టుకోవాలి. ఈ పట్టి పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసి పట్టిని దీని పైనుంచి ఈ ఎడ్జ్ కి ఒక కుట్టు వేస్తున్నాను అనమాట. ఇక్కడ హెమ్మింగ్ అయితే వదలడం లేదు కాబట్టి ఈ ఎడ్జ్ నుంచి ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్ అటాచ్ చేసేయాలి. అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ అటాచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ని తీసేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ కింద చేసి బ్యాక్ పార్ట్ ని ఇలా పైన వేసుకొని ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ ఖర్చు అయితే వదిలాం కదా, హాఫ్ ఇంచ్ ని ఇలా పట్టుకోవాలి. మనం కటింగ్ చేసేటప్పుడు ఖర్చులు ఎంత అయితే వదులుతామో కుట్టేటప్పుడు మనం కరెక్ట్ గా అంతే ఖర్చులు తీసుకోవాలన్నమాట. కుట్టాలి, ఎక్కువ తక్కువ కాకుండా అయితే చూసుకోవాలి. కరెక్ట్ గా హాఫ్ ఇంచ్ మనం కటింగ్ చేసినప్పుడు అన్ని ఖర్చులు హాఫ్ ఇంచ్ వదిలాం కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చులు పట్టుకోవాలి. దీనిపై నుంచి ఇంకో కుట్టు వేసుకోవాలి. చూడండి
ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత దీనికైతే నేను ఇప్పుడు ఓవర్లాక్ చేసేసి నెక్స్ట్ మనం పైపింగ్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఇప్పుడు పైపింగ్ కోసం క్లాత్ తీసుకొని ఇక్కడ నేను సిల్వర్ పైపింగ్ అయితే యూజ్ చేస్తున్నా అండి. 1.5 ఇంచ్ విడుతుండేటట్టు చూసుకొని కట్ చేసి తీసుకోండి. ఆల్రెడీ నేను పైపింగ్ ఒక 2-3 రకాల పైపింగ్ కుట్టే విధానాన్ని అయితే మన ఛానల్లో అయితే పోస్ట్ చేశానండి. మీకు కనుక కావాలనుకుంటే ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. ఇక్కడ మనం లోడింగ్ పైపింగ్ కాకుండా పైనుంచి వేస్తున్నాం అనమాట. లోడింగ్ పైపింగ్ అంటే మనకి క్లాత్ జార్జెట్ క్లాత్ కదా, ఈ ఖర్చులు అనేవి లోపల నుంచి బయటకు కనిపిస్తాయి, అలాగే ఈ క్లాత్ కూడా కనిపిస్తుంది కాబట్టి మనం పైనుంచి అయితే పైపింగ్ చేసుకోవాలి. ఇలా పొడుగ్గా 1.5 ఇంచ్ వచ్చే వెడల్పుతోని ఇలా తీసుకోవాలి. సింగిల్ పాదం పెట్టుకొని పైపింగ్ అయితే కుట్టుకోవాలండి. ఇదైతే 9 నెంబర్ థ్రెడ్ అనమాట, పైపింగ్ థ్రెడ్. ఇక్కడ చూస్తున్నట్లు ఇలా ఒక సైడ్ కి ఇలా పెట్టేసి ఇలా ఫోల్డ్ చేయాలి. నేను సపరేట్ పైపింగ్ వీడియోస్ కూడా పెట్టున్నా, కావాలంటే చూడండి. ఇలా పెట్టి దీని పక్క నుంచి కుట్టేసుకోవాలి. మొత్తం ఎంత పొడుగు అయితే తీసుకున్నామో అంత మొత్తం కుట్టుకోవాలి. ఇలాగే మొత్తం ఇలా కుట్టుకున్న తర్వాత బ్లౌజ్ అయితే ఇది పైపింగ్ అయితే కుట్టేయాలి. చూడండి, మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి ఉంది కదా, ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుని ఇలా లోపలికి ఇలా అనేసి ఇక్కడ ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ కోసం వదులుకొని ఆల్రెడీ మనం పైపింగ్ కుట్టాం కదా, ఆ కుట్టు పక్క నుంచి కుట్టుకోవాలి. ఈ లోపల ఈ ఖర్చుని మనం ఈవెన్ గా ఒకటే లెవెల్లో తీసుకోవాలండి, అంటే 1/2 ఇంచ్ తీసుకోవాలి. మొత్తం చుట్టూ ఇలాగే కుట్టేసేయండి. ఖర్చు ఎక్కువ తక్కువ అవ్వకుండా చూసుకోండి, సరిపోతుంది. ఇక్కడ మనకి ఎండింగ్ వచ్చేసి కాజాపట్టి దగ్గరికి వచ్చేసరికి ఎండ్ అయిపోతుంది. ఇక్కడ కొంచెం రబ్ చేసుకొని ఇక్కడ కూడా ఫోల్డింగ్ ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి లోపల సైడ్ రౌండ్ షేప్ ఉంటుంది కదా, ఫ్రంట్ రౌండ్ బ్యాక్ రౌండ్, ఈ రౌండ్ షేప్ దగ్గర చిన్నగా ఇలా కట్ పెట్టుకోవాలి. ఇలా కట్ పెట్టుకున్నట్లయితే మనకి రౌండ్ షేప్ అనేది నీట్ గా తిరుగుతుంది. ఓన్లీ రౌండ్ షేప్ దగ్గర మాత్రమే కట్ పెట్టుకుంటే సరిపోతుందండి. మొత్తం ఇలా కట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు ఇక్కడ ఎక్స్ట్రా వదిలాం కదా, దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి ఈ పైన ఉన్న దీన్ని ఇలా లోపలికి ఇలా అనేసి కరెక్ట్ గా ఈ పాదం వరుస కుట్టు అయితే పక్క నుంచి వేసుకోవాలి, పైపింగ్ పక్క నుంచి. చూడండి, ఒకటే లెవెల్ గా ఇలా లోపలికి ఈ ఖర్చుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఒకటే లెవెల్ వచ్చేటట్టు వేసుకోవాలి చుట్టూ. ఇప్పుడు ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా, దీన్ని కట్ చేసేయాలి. లెవెల్ గా మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీని పైనుంచి చూడండి, దీని లోపలికి అనేసి ఈ పైనుంచి పాదం వరకు కుట్టేసుకోవాలి. మొత్తం ఒకటే లెవెల్ గా వచ్చేటట్టు కుట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ మొత్తం లెవెల్ గా కుట్టు అయితే వచ్చేసింది. పైపింగ్ కూడా సన్నగా వచ్చింది నీట్ గా. మనకి నెక్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్ కి పైపింగ్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ హ్యాండ్ కి అయితే లైనింగ్ అటాచ్ చేసి పెట్టేశాను. హ్యాండ్ కి కూడా మనం నెక్ కి ఎలాగైతే పైపింగ్ అటాచ్ చేసామో అలాగే హ్యాండ్ కూడా కుట్టుకోవాలి. చూడండి, ఇలా ఇలా ఒకటే లెవెల్ గా మనం ఇక్కడ ఖర్చుని అయితే పట్టుకోవాలి. ఇలా షేర్ గా కుట్టుకున్న తర్వాత దీన్ని ఇలా లోపలికి మనం బ్యాక్ సైడ్ ఎలా అయితే చేసామో అలాగే దీని పై నుంచి కూడా స్ట్రైట్ గా కుట్టేసుకోవాలి. ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసి కుట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసేయాలి. దీని పై నుంచి మళ్ళీ కుట్టుకోవచ్చు.
సేమ్ దీని పైన నుంచి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇంకో హ్యాండ్ కూడా ఇలాగే రెడీ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ అయితే బాడీకి అటాచ్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్ ఎప్పుడు కానీ మనం ఈ సెంటర్, మనం షోల్డర్ జాయిన్ చేసాం కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్ జాయిన్ చేసాం కదా, ఈ సెంటర్ భాగానికి మన హ్యాండ్ సెంటర్ ఉంటుంది కదా, చూడండి ఇది హ్యాండ్ సెంటర్ అన్నమాట. దీనికి ఈ సెంటర్ వచ్చేటట్టు సగం సగం అయితే జాయిన్ చేసుకోవాలి. అలాగే మనం ఈ ఫ్రంట్ నాచ్ ఫ్రంట్ కి వచ్చేటట్టు చూసుకోండి. సెంటర్ నుంచి మనం హాఫ్ హాఫ్ జాయిన్ చేసుకున్నట్లయితే కరెక్ట్ గా వస్తుంది ఫిట్టింగ్ అనేది. అందుకని సెంటర్ నుంచి అయితే జాయిన్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ నాచ్ ఉంది కదా, ఈ ఫ్రంట్ భాగానికి వచ్చేటట్టు చూసుకోండి. పైన హ్యాండ్ ని కొంచెం లూజ్ గా వదిలేసి కింది పార్ట్ అయితే టైట్ గా పట్టుకొని హ్యాండ్ అయితే అటాచ్ చేసుకోవాలి. చూడండి, నాచ్ అయితే కరెక్ట్ గా కలిసింది. మనం బ్యాక్ బాడీకి పెట్టాం కదా, అది అలాగే హ్యాండ్ నాచ్ కరెక్ట్ గా కలిసింది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మిగిలిన భాగాన్ని కుట్టేయాలి. బాడీని టైట్ గా పట్టుకొని హ్యాండ్ అయితే ఫ్రీగా వదలాలండి. చూడండి, ఈ నాచ్ కరెక్ట్ గా కలిసింది అనమాట. ఈ నాచ్ అయితే కంపల్సరీ కలపాలి. మనం కటింగ్ లో పర్ఫెక్ట్ గా వచ్చింది కాబట్టి కుట్టేటప్పుడు కూడా వస్తుంది. దీనిపై నుంచి ఇంకో కుట్టు వేసుకోవాలి. మనం హ్యాండ్ ఎక్కించేటప్పుడు 2 కుట్లు అయితే వేసుకుంటాం కదా, ఇలా ఇంకో కుట్టు కూడా వేసుకున్న తర్వాత చూడండి, హ్యాండ్ ఎక్కడ రింగల్స్ ఏం లేకుండా ఎంత నీట్ గా వచ్చింది. చూడండి, ఎక్కడ కూడా ఫోల్డింగ్ రింగల్స్ లాగా ఏం లేకుండా చాలా పర్ఫెక్ట్ గా నీట్ గా వచ్చింది అనమాట. ఇంకో హ్యాండ్ కూడా ఇలాగే ఎక్కించుకోవాలి. ఇలా చేతులు ఎక్కించుకున్న తర్వాత మనం ఇప్పుడు సైడ్ కొట్టుకోవాలి. చూడండి, సైడ్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ దగ్గర నుంచి 2 సైడ్లు ఇలా హ్యాండ్ అటాచ్ చేసేసిన తర్వాత ఇలా హ్యాండ్ ఇలా సెంటర్ కరెక్ట్ గా ఫోల్డ్ చేసేసి చేతి లూజుని కొలుచుకుందాం. చేతి లూజ్ వచ్చేసి 12 ఇంచులే కదా, 12 ఇంచుల్లో సగం 6 ఇంచులకి ఇక్కడ లూజుని కొలుచుకోవాలి. చూడండి, కరెక్ట్ గా 6 ఇంచుల దగ్గరకు అయితే ఉంది. ఇక్కడ ఇలా రబ్ చేసేసి ఇక్కడ మనకి నాచ్ ఉంది కదా, చెస్ట్ లూజ్ కోసం తీసుకున్నాము. ఈ 2 సైడ్లు ఫ్రంట్ బ్యాక్ 2 నాచ్లు కలిసేటట్టు చూసుకోండి. ఇలా 2 కలవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు నడుము మనము 2 ఇంచుల ఖర్చు తీసుకున్నాం కదా సైడ్ కి, 2 ఇంచుల ఖర్చు దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసేసి ఇక్కడ నుంచి స్ట్రేట్ గా ఈ మార్కింగ్ కి కుట్టు అయితే ఇలా కలిపేసేయాలి. ఒక సైడ్ ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా మనం మిగతా సైడ్ ఎలాగైతే సైడ్ జాయిన్ చేసామో ఇక్కడ కూడా అలాగే చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఒక హ్యాండ్ కుట్టాం కదా, సేమ్ ఈ హ్యాండ్ కూడా అలా చూసుకొని హ్యాండ్ లూజ్ ని ఇలా చూసుకొని మిగతా సైడ్ కూడా మనకి ఈ చెస్ట్ దగ్గర నాచ్ పెట్టాం కదా, చెస్ట్ లూజ్ ని ఈ ఫ్రంట్ మార్కింగ్ బ్యాక్ మార్కింగ్ 2 కలవాలన్నమాట. సారీ అండి, ఒక సైడ్ కుట్టేసరికి పవర్ అయితే కట్ అయిందనమాట. తర్వాత నేను వీడియో షూట్ చేయలేదు. బ్లౌజ్ అయితే సైడ్స్ అయితే ఒక సైడ్ ఎలా కుట్టుకున్నామో అలాగే కుట్టేసుకోవాలి. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి, చూస్తున్నారు కదా. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫినిషింగ్ అయితే ఇలా ఉందండి. చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ అయితే, చూస్తున్నారు కదా. ఫ్రంట్ షేప్ ఎంత నీట్ గా వచ్చింది, అలాగే ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది కదా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.